నమస్తే అండి రామారావు. నమస్తే అండి. రామారావు గారు, జమున గారు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని, తను ఒక లెక్చరర్ని వివాహం చేసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇండస్ట్రీ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అప్పట్లో కూడా తనకి కూడా ఒక మంచి ఎవరినో ప్రేమించారు, బట్ పెళ్లి చేసుకోలేదంటూ కూడా వార్తలు వచ్చాయి. ఎవరు వాళ్ళు, ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? అది జమున గారు కొంచెం పొగరుగానే ఉండేవారు. ఎవరి విషయాల్లో కూడా చాలా, అంటే తను అందగత్తె అనేటువంటి ఫీలింగ్. ఫస్ట్ నాది ఆడజన్మే ఆ సినిమాలో మొట్టమొదటిసారిగా హర్నాథ్ జమున యాక్ట్ చేశారు. అంటే కొంచెం బాగా చేజింగ్ క్యారెక్టర్ అన్నమాట, ఈవ్ టీజింగ్ లాంటిది యాక్ట్ చేశారన్నమాట. దాంట్లో మంచి పాటలు కూడా రాశారన్నమాట. కాలేజీ డ్రామాలందు హీరో వేషం నీదేలే, సైకాలజీ పేపర్లోన 0 మార్కులు నీవేలే, డాబులు కొట్టే ధీరుని పేరు డబ్బా రేకుల సుబ్బారాయుడే అని చెప్పేసి ఓ పాట జమున పాడుతుంది హర్నాథ్ చూసి. నిజమే, హర్నాథ్ కాలేజీ డ్రామాల్లో నెంబర్ 1 కాకినాడలో. మరి పేపర్లో సినిమాల్లో మార్కుల్లో 0 అన్నమాట. దానిపై పిక్చర్ వాళ్ళిద్దరు జోడీ చాలా బాగుంది అనుకున్నారన్నమాట. కానీ తర్వాత ఇక్కడ లేత మనసులు సినిమా వచ్చేసరికి ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చిందన్నమాట. అందగత్తె అంటే జమునే, అందగాడంటే హర్నాథే అనేటువంటి అప్పటికి ఇంకా జమున గారికి పెళ్ళి లేత మనుషులకి పెళ్ళి అవ్వలేదు. అప్పుడే కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వీళ్ళు జమున గారు హర్నాథ్ గారికి మంచి అనుబంధం అని చెప్పి అనుకునేవారు. అలాగే ఎస్వి రంగారావు కూడా వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది అనుకున్నాడు. ఆయన చదరంగం సినిమాలో వీళ్ళిద్దరినీ పెట్టి సినిమా తీశాడు. అటువంటి రోజుల్లో ఇంకా అంటే హర్నాథ్కి పెళ్ళయింది. హర్నాథ్కి పెళ్ళింది. పిఠాపురం అమ్మాయి జమీందారీ కూతురు పెళ్ళింది. కానీ తూగిందన్నమాట. అంటే ఆడు మెయిన్గా సావిత్రి గారు చేసినటువంటి పొరపాటు ఒకటి అలా హాల్ట్ చేస్తూ ఉందన్నమాట. ఎంత ప్రమాదమైనా, ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా రెండో పెళ్లివాడిని మాత్రం చేసుకోకూడదు అనేది బాగా సావిత్రిని సొంత అక్కలా చూసేదన్నమాట. సావిత్రి గారు కనిపించే వాళ్ళు అందరికీ చెప్పేవారు, రెండో పెళ్లి చేసుకోవద్దు, దారిని పోయిన మొదటి పెళ్లి వాడైతే దారిని పోయిన దానయ్యని చేసుకో, నీకు పరిపూర్ణమైన ప్రేమ దక్కుతుంది, కానీ రెండో పెళ్ళిలోని చేసుకుంటే నువ్వు ఎటు కాకుండా పోతావని చెప్తుండేవారు. ఆవిడ తాలూకు మాటలు కొంత ఆవిడకి బాగా బుర్రకెక్కాయనుకోవచ్చు అన్నమాట. అలా ఉంటుండగా వీళ్ళు కొంచెం మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుండేవారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వీళ్ళందరూ కూడా అంటే ఈ హర్నాథ్ అంటే ఇంట్రెస్ట్గానే ఉండేవారు. తర్వాత ఒకసారి ఆయన ఆ చనువు కొద్దీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫుల్గా మందు తాగేసి వచ్చేసి తొందరపాటు ప్రదర్శించాడు. జమున మీద తొందరపాటు ప్రదర్శిస్తే అప్పుడు అది అనుకోకుండా అందరికీ తెలిసిపోయిన తర్వాత దానికి కట్ చేసుకోవాలంటే ఒకటే మార్గం. ఇంకోసారి జమున మొహం, అంటే జమున హర్నాథ్ మొహం చూడకూడదు అనేటువంటి ఒక గట్టిగా అందరి మధ్య కేక వేస్తే కానీ ఇంకా రకరకాల పుకార్లు వస్తాయి. అందుకని హర్నాథ్ ఇంకెప్పుడు నా తాగి మాత్రం నా ముందుకు రావద్దని గట్టి కేక వేసింది. చాలా బాధపడ్డాడు. తర్వాత ఏమో ఆయన బ్రతిమాలి హర్నాథ్ ఒక సినిమా తీస్తే జమున హర్నాథ్ సినిమాలో ఫాకీజా, అంటే మన కాకినాడ స్వప్న టాకీస్కి వచ్చింది, ఆ రాజ్ కుమార్ యాక్ట్ చేశాడు ఫాకీజా. ఆ ఫాకీజాని తెలుగులో తీశాడు ఈయన. దాంట్లో హీరోయిన్గా యాక్ట్ చేసిందన్నమాట. అప్పుడు మళ్ళీ హర్నాథ్ అంటే చాలా అభిమానం అంతా ఉంది. నువ్వంటే నాకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను దగ్గర చేర్చలేను కొన్ని కారణాల చేత అని చెప్పేసింది. దాంతో మరీ కృంగిపోయినాడు హర్నాథ్ గారు. అంటే అసలు ఆ జమునాయే అతని జీవితం అనుకునేటువంటి అంత గాఢంగా ప్రేమించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. చూద్దాం. మరి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ సావిత్రి గారి తాలూకు చెవిలో
ఇల్లు కట్టుకొని పోరింది మాట. వెట్టి పరిస్థితుల్లో కూడా రెండో పిల్లని చేసుకోవద్దు, నేనే సాక్ష్యం, నాలా నువ్వైపోతావు అని చెప్పబట్టి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధాన్ని యాక్చువల్గా జమున ఆ భర్త ఎవరైనా చూడలేదు. ఆయన కాలేజీ ప్రొఫెసరు, పిహెచ్డి చేస్తున్నట్టు, సరే చదువుకున్నాడు కదా, ఎవరైతే నాకే, నేను అందంగా ఉన్నాను కదా, నా పిల్లలు అందంగా పుడతారనుకుంది, అనుకొని పెళ్లి చేసుకుంది. కానీ యాక్చువల్గా మరి తర్వాత కొన్ని సందర్భాల్లోనూ నా మూలంగా కదా హర్నాథ్ అలాగైపోయాడు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఎవరైనా మాలాంటి ఆత్మీయులు కనిపించినట్టయితే పాపం ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడిగేదన్నమాట. చనిపోయినప్పుడు బాధపడింది. అంటే ఒక్కొక్కరి నింద లేనిదే బొందిపోదని. ఆ నింద ఏంటంటే జమున అంటే బాగా ఇష్టపడ్డాడు, జమున వెంట తిరిగాడు, జమున తిట్టి పంపించేసింది, అది తట్టుకోలేక తాగేశాడు, చివరికి ప్రాణాలు కూడా కూలిపోయాడని చెప్పేసి ఇక్కడ అనుకుంటుండేవారు అన్నమాట. హర్నాథ్ చనిపోయే ముందు రమాప్రభ ఇంటికి వచ్చేవాడు. ఆ రమాప్రభ అందరికీ సంతర్పణ కదా. రమాప్రభలో ఉన్న గుణం ఏంటంటే నువ్వు వెళ్ళావంటే ముందు తినేయమంటది, ముందు భోజనం పెట్టేస్తుంది అన్నమాట. ఎప్పుడూ ఆ ఇంట్లో ఏదో ఒకటి మంచి మంచి కూరలు అవి వండుతారు, ముందు తిన్నాక అంటే సాయిబాబా తత్వం మాట, తిన్నాక మాట్లాడుకుందాం అనుకొని ఆవిడలో గొప్పతనం ఏంటంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళకి ఒకలాగే పెడుతుంది, పరిచయం లేకపోయినా ఒకలాగే పెడుతుంది అన్నమాట. అది గొప్పతనం. హర్నాథ్కి ఒకలాగా పెడుతుంది, నాకు ఒకలాగా పెడుతుంది, ఇద్దరికి సమానంగా ఉంటుంది అన్నమాట. వచ్చినప్పుడు కూడా చాలా చెప్పేవాడు, జమున కనిపిస్తుందా, నా గురించి అడుగుతుందా అని అంటుండేవాడు. అంటే అంతర్గతంగా ఇద్దరి మధ్య ప్రేమ కేవలం ఈగోరుగు పోయి ఎన్ని చివరికి. కానీ ఒక రకంగా చెప్పాలంటే జమున గారు మంచి డెసిషనే తీసుకున్నారేమో. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పైగా హర్నాథ్ గారు ఎక్కువ తాగుతారు కూడా, తాగే సెట్లు వచ్చి ఇష్యూ చేశారన్న విషయం కూడా అందరికీ తెలుసు. తాగవలసిన కారణం తాగడానికి ఏదో కారణం ఉంటుంది కదమ్మా. ఎవరో ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే తాక్క ఏం చేస్తారు, అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, తెలివిగా ఉంటే కానీ వాళ్ళు బతకలేరు, అది వేరే విషయం. కానీ మగవాళ్ళు అలా కథగా వీక్నెస్ వాళ్ళు, ఆ వీక్నెస్ని అది రూపుమాపుకోవాలంటే ఏదో తాగాలి, తాగి మర్చిపోవాలి. అలాగే పోయినాడు ఆయన. లేకపోతే మంచి ఆర్టిస్ట్ కాదా, మంచి అందగాడు కాదా, బాగా నటించలేడా? కాకినాడలో ఎంత పెద్ద హీరో, కాకినాడలో ఆయన మామూలుగా అక్కడ దాని పేరు దేవాలయం వీధి. ఆ దేవాలయం వీధిలోంచి వెళ్ళిపోతుంటే బ్రాహ్మణులందరూ బయటకు వచ్చి తొంగి చూసేవారట హర్నాథ్ని. 6 అడుగులు పొడవును చక్కగా స్టైల్గా వెళ్తాడు. టీషర్ట్లు కొత్తగా వచ్చాయి అప్పుడు. ఆ టీషర్ట్లు వేసుకొని వెళ్తుంటే చెప్తుండేవారు, దేవాలయం వీధిలో నడుచుకుంటూ స్టైల్గా వెళ్తుంటే అమ్మాయి అప్పట్లో షర్ట్ ఇలాగా పెట్టేవారు. అవును, హర్నాథ్ని ఎత్తుకుపోవడానికి అమ్మాయిలు వచ్చేవారు. అవును, నిజమమ్మా. సీతారామ కళ్యాణంలో అదొక అగ్రిమెంట్ మాట. నువ్వు రాముడు వేషం వేసినట్టే సిగరెట్లు కాల్చకూడదు, తర్వాత మందు తాగకూడదు, అమ్మాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలు వచ్చినా వాళ్ళతో వెళ్ళకూడదు, ఇవన్నీ కండిషన్స్. ఇద్దరు ఇప్పుడు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు, అప్పుడు ఎస్కార్ట్లను ఇద్దరిని పెట్టారు ఆ రోజుల్లో హర్నాథ్ గారి కోసం. చంటు సాంబశివరావును రాజును ఇద్దరును ఎవరైనా అమ్మాయిలు వస్తే పంపించడమే. అమ్మాయిలు కారులు వేసుకొచ్చేవారు హర్నాథ్ కోసం. అయ్యంగార్స్ మాట, అంత పెద్ద అందగాడు ఆయన. అట్లాంటి వాడి జీవితం కేవలం ఎందుకు కొరగాకుండా, అసలు ఎవరికి తెలియకుండా ఇప్పుడు నయ్యం 10 మంది చేరుతున్నారు. అప్పుడు ఎవరున్నారు? హర్నాథ్ చనిపోయినప్పుడు ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు. అది అంత అర్ధాంతరంగా ముగిసిపోయింది జీవితం. కానీ ఒక ప్రేమైక్య ప్రపంచంలో ఉన్నటువంటి హర్నాథ్ ఇద్దరుగా మొదలైంది ఆ జీవితం. ఒంటరిగా అనామకుడిగా ఏదో మరలు రాని రోకాలకి వెళ్ళిపోయింది అంతే. ఆయన చూసిన వాళ్ళు ఎవరు లేరు. అది మూగ ప్రేమ అంతే. ఆ ప్రేమకు మాటలు లేవు, రూపం లేదు, మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.